అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. భగవద్గీత సారాంశం ఏంటి? దీని ఆవశ్యకత ఇప్పటి తరానికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అలాగే శ్రీకృష్ణుడు ఏం చేసినా, ఏ చిన్న చర్య చేసినా దాని వెనకాల ఒక పెద్ద సందేశం ఉందంటారు. అసలు ఏంటి ఆ సందేశం? ఏమిచ్చారు, ఏం చెప్పారు శ్రీకృష్ణుడు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ముంబై ఇస్కాన్ టెంపుల్ నుంచి బ్రజ్ మోహన్ దాస్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ హిందువులలో భగవద్గీత చదివే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇళ్లలో కూడా చాలా తక్కువ మంది ఇళ్లలోనే భగవద్గీత ఉంటుంది, ఉన్నా కానీ చదవరు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే భగవద్గీత చూసిన వాళ్ళకి అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఎంత కరెక్ట్గా మనకి ఆ భగవద్గీతలో చూపించారు అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తోంది? ఈ యువతకి ప్రజెంట్ భగవద్గీత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? చాలా ముఖ్యమైన ప్రశ్న. నా స్వయం జీవితంలో కూడా నేను ఆధ్యాత్మంలో మొదలు పెట్టలేదు. మామూలుగా యువత ఎలాగైతే మన కెరియర్ని సెట్ చేయడానికి ఉంటుందో, ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నేను అలాగే వెళ్ళాను. చివరగా ఐఐటి బాంబేలో ఎప్పుడైతే నేను బీటెక్లో వచ్చానో అప్పుడు కూడా నా అన్వేషణ విజ్ఞానం అంటే ఏమిటి, ఇంకా విజ్ఞానం గురించి ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా పెరగాలి అని ఆ అన్వేషణలో నేను ఐఐటి లైబ్రరీలో ఎప్పుడైతే సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఆత్మవిజ్ఞానం గురించి ఆ పుస్తకం పేరు విన్నానో, ఆ పేరు వినగానే నాకు ఒక రకమైన సాక్షాత్కారం వచ్చింది. కేవలం పేరుతోటే. అదేమిటంటే అన్ని విజ్ఞానాలు నేర్చుకుంటున్నాను, అన్ని సైన్సెస్, కానీ ఆత్మ విజ్ఞానం నేర్చుకోవట్లేదు. నా గురించి నేను నేర్చుకోవట్లేదు. మనం మొత్తం ప్రపంచాన్ని సరిదిద్దాలనుకుంటున్నాం, కానీ మనమే సరిగ్గా లేకుంటే మనం ఇల్లు మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనసు బాగుండాలి. ఎందుకంటే ఇల్లు అనేది మన మనసు ఒక ప్రతిరూపం. మన మనసు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో కూడా ప్రశాంతత ఉంటుంది. మన మనసు ప్రశాంతత ఉంటే దేశంలో కూడా ప్రశాంతత ఉంటుంది. అందుకే ఆ ప్రశాంతత ఎందుకు లేదు? ఇంత అచీవ్ చేసినా కూడా యువత సూసైడ్లు చేసుకుంటున్నారు. మార్క్స్ రాలేదని, లేకుంటే ఆ ప్రెషర్ వల్ల, లేకుంటే పాడలవాట్లు, ధనం ఎక్కువ వచ్చి, లేకుంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి గర్వం వల్ల ఏదైతే మంచి ఫ్యూచర్ ఉందో అది తీసుకోకుండా దుర్వలాట్లో పడుతున్నారు. సో వాటన్నిటికీ ముఖ్య కారణము మన స్వయము ఏదైతే ఆత్మ ఉందో మనము దానిని మనము అవగాహన లేకుండా మనం జీవితాన్ని సాగిస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్కు మనకు తెలుసు ఇది మైక్రోఫోన్ అని, దీన్ని ఎలా వాడాలో. అలాగే మైక్రోఫోన్కి ఒకవేళ జ్ఞానం ఉంటే, ఒక కాన్షియస్నెస్ చేతన ఉంటే దానికి కూడా తెలుసు అనుకోండి, ఇది నేను మైక్రోఫోన్, నా పని ఇది అని. అది దాని పని సరిగ్గా చేస్తుంది. నేను దీన్ని మైక్రోఫోన్ అనుకోకుండా ఒక సుత్తి అనుకున్నాను అనుకోండి, సుత్తి అనుకొని మూల మీద కొడితే ఇంత ఖరీదైన మైక్రోఫోన్ వృధా అయిపోతుంది. ఆ మూల కూడా దిగదు, ఇది కూడా పాడైపోతుంది. సో మనము ఎవరు, మన పని ఏంటిది, మన కార్యం ఏంటిది, అదే తెలుసుకోవడం భగవద్గీత ముఖ్య అంశం. ఒక ఉదాహరణ రూపంలో వేదాల్లో చెప్పారు. మనం ఏదైనా ప్రయాణం చేస్తే ప్రయాణంలో మొట్టమొదలు మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడతాం కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే మొట్టమొదలు గూగుల్ అడిగేది నువ్వు ఎక్కడున్నావు, వేర్ ఈజ్ యువర్ లొకేషన్. మనం అన్నాం అనుకోండి గూగుల్, కాదు నేను ఖైరతాబాద్ వెళ్ళాలి పెద్ద గణపతిని చూడడానికి. కానీ గూగుల్ అంటే సరే నువ్వు అక్కడికి వెళ్ళాలి, కానీ నువ్వెక్కడున్నావో తెలుసా నీకు? నువ్వు ఎక్కడుందో తెలియకుంటే నేను తీసుకెళ్ళలేదు నేను. సో మనము ఏ పరిస్థితిలో ఇప్పుడు ఎక్కడున్నాము, ఇంకా ఎందుకు ఉన్నాము, అది తెలుసు. అది ఫస్ట్, మనం ఎక్కడున్నాము. అలాగే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనం నిజంగా ఆనందము, సంతోషము, ప్రశాంతత దొరుకుతుందో దాని గురించి కూడా చెప్తుంది. ఒరిజిన్, డెస్టినేషన్, ఎక్కడికి వెళ్ళాలి, జీవితంలో గమ్యం ఏంటి. తస్యైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యద్ ఉపరి అదః
నారదముని భాగవతంలో అంటున్నారు, ఒక వ్యక్తి, ఒక మానవుడు దేని గురించి ప్రయత్నించాలి, ఎక్కడికి దేని గురించి హేతు, అది అతని జీవితానికి హేతు ఉండాలి. కోవిదుడు ఎవరైతే ఉన్నారో బుద్ధిమంతుడు, తస్యేవ హేతు ప్రయతేత న లభ్యతే యద్ ఉపరి అధః. ఈ 3 ప్రపంచాల్లో దొరకనిది ఏదైతే ఉందో, ఆ 3 ప్రపంచాల అధిగుణంలో ఏదైతే ఉందో దాని గురించి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ 3 ప్రపంచాల్లో స్వర్గం, భూలోకం, నరకం, దీనిలో మన కర్మచక్రం వల్ల మనము పోతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. దీని అన్నిటిలో దొరకనిది శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన శాంతి. మనకు ఆనందం దొరుకుతుంది, ఒక మంచి భోజనం చేస్తే కొంచెంసేపు ఆనందం ఉంటుంది, కానీ అది రేపటికి మనకు ఆనందం ఇవ్వదు. అలాగే ఏదైనా డబ్బులు వస్తే దానివల్ల కొంచెం ఆనందం అనిపించవచ్చు, కానీ దానివల్ల చాలాసార్లు దానివల్లే చింతలు కూడా పెరుగుతాయి. సో శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన శాంతి ఎక్కడుంది? నారదముని అంటున్నారు, అది ఈ 3 ప్రపంచాల్లో నీకు దొరకదు. ఎందుకంటే ఇదంతా అశాశ్వతమైనది. భగవద్గీతలో అంటాడు, అశాశ్వతం, ఇది అనిత్యం అసుఖం లోకే అంటాడు. ఇది అనిత్యము, ఇది అసుఖము. ఎందుకంటే మృత్యు అన్నిటికంటే దుఃఖానికి కారణం. సో అందుకని ఇక్కడ దొరకంది. ఇంకో చాలా మంచి విషయం చెప్తాడు నారదముని. ఆయన ఏమంటాడంటే, మనము ఈ ప్రపంచంలో ఎవరైనా దుఃఖానికి ప్రయత్నిస్తారా? ఎవరు ప్రయత్నించారు, దుఃఖాలు అవే వస్తాయి. సో ఆయన అంటాడు, నువ్వు నీ జీవిత దారిలో నువ్వు దుఃఖాలు ఎలాగైతే ప్రయత్నించకుండా నీ ధర్మం చేస్తూ ఉంటే అయినా కూడా వస్తున్నాయో, అలాగే నువ్వు నీ ధర్మం చేస్తూ ఉంటే నీకు సుఖాలు కూడా అలాగే వస్తాయి. నువ్వు ప్రయత్నించడం వల్ల నీకు సుఖాలు రావడము, నువ్వు దుఃఖాలు రాకపోవడం అలా లేదు. మన జీవిత కర్మల వల్ల అవి వస్తున్నాయి, పోతున్నాయి. ఈ వీటిల్లో కొంచెము దీన్ని స్టాక్ పెంచుకోవడం, దీన్ని తగ్గించుకోవడం కంటే మొత్తం ఈ లేని ప్రపంచంలోకి వెళ్తే మంచిది అని భగవద్గీత ఉద్దేశం. సో మనం ఎక్కడ ఉన్నాం, ఎలాంటి కర్మబంధనంలో చిక్కుని ఉన్నాం, అది మన ఒరిజిన్, ఎక్కడికి వెళ్ళాలి. అలాగే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి వెళ్ళడానికి అన్నిటికంటే సులువైన మార్గం ఏమిటి? మనము ఈజీ, సేఫ్, ఇంకా తొందరగా ఎలా ఇంకా ఎలాంటి వాహనం వాడాలి. వాహనం కూడా ఇంపార్టెంట్. మనము గూగుల్లో చూస్తూ, నువ్వు సైకిల్ వాడితే ఇంతసేపట్లో వెళ్తావు, కార్ వాడితే ఇంతసేపట్లో వెళ్తావు. సో నువ్వు ఎలాంటి వాహనం కర్మ వాహనం వాడుతున్నావా, నీ బుద్ధి వాహనం వాడుతున్నావా? ఏ వాహనంతో నువ్వు అన్నిటికంటే ఈ సమస్యల నుంచి తొందరగా బయటికి రావచ్చు. ఇంకొకటి భగవద్గీత చెప్పేది, నీకు ఎంత మంచి వాహనం తీసుకున్నా కూడా ఆ మార్గంలో నీకు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలా మనం ఎదుర్కోవాలి. సో ఇలా 4 విషయాలు భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, 5 విషయాలు. సులువైన మార్గం ఏంటిది, వేరు మార్గాల్లో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను ఎలా మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు పిల్లలకు కూడా మనము ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో అంటారు, డోంట్ ప్రిపేర్ రోడ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ప్రిపేర్ చిల్డ్రన్ ఫర్ ద రోడ్. పిల్లలకు వాళ్ళకు మార్గం చేసి పెట్టకు, వాళ్ళని మార్గానికి యోగ్యుని చేసి పెట్టు. వాళ్ళని యోగ్యుని చేస్తే వాళ్ళు ఆ మార్గంలో కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటారు. ఈ మధ్య విన్నాను, ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లవాడు కింద పడగానే మనం పెద్ద సీన్కి అయ్యో అని, దానివల్ల వాడి కూడా అనిపిస్తుంది ఇది ఒక పెద్ద సమస్య అని. మనము పిల్లలకు సమస్యలను తేలికగా ఎలా చూడాలి అది నేర్పియాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు కూడా మనమే అన్నిటికీ వెళ్తున్నాం అనుకోండి, వాడు యోగ్యుడు కాదు, వాడు నెవర్ బికమ్ కేపబుల్. అందుకే భగవంతుడు కూడా సమస్యలు వచ్చినప్పుడల్లా ఆయన పరిగెత్తుకుంటూ రాడు. ఎందుకంటే మనకు జ్ఞానం ఇచ్చాడు, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, కష్టం ఏమొస్తుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి. సో అందుకే భగవద్గీత అనేది కంప్లీట్ మాన్యువల్. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ డాక్టరు డయాగ్నోసిస్ చేస్తాడు, నీకు ఏం రోగం ఉంది, అది చెప్పాను. మనం ఎక్కడున్నాం, డయాగ్నోసిస్, సొల్యూషన్, దాని ఈజియెస్ట్ పాత్ ఏంటిది. సో ఇలా భగవద్గీత ఒక కంప్లీట్ సైంటిఫిక్ మాన్యువల్ మన జీవితానికి. ఇది ఎవరైతే పాటిస్తారో,
ఎలాంటి సమస్య అయినా ఉండండి, దానికి పరిహారం, దాని సొల్యూషన్ ఈ భగవద్గీతలో మనకు దొరుకుతుంది. అవును, ప్రతి ఒక్కటి మనకి లైఫ్లో రిలేటెడ్గా అనిపిస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి, అది భగవద్గీత చూసిన వాళ్ళకి తెలుస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.